మనకి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా రాత్రికాల సమయంలో పునరుద్ధరణ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? బాగుండాలని నిత్యము కూడా ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయన నామాన్ని మహింపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా మన కొడుకుని ప్రారంభించుకుందాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు తెలియపరుస్తుండగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన సంఘ పెద్ద గారు కోటి గారు కుమారుడు మరి రిషిబాబు రేపు మెడికల్ చెకప్ ఉంది, హైదరాబాద్ ప్రయాణంలో ఉన్నారు. చెకప్ అంతట్లో కూడా ప్రభు కృపను అనుగ్రహించి చక్కగా నార్మల్ రిపోర్టులు రావడానికి కృప దయచేలాగా మరి రిషి కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ప్రభు వారికి సహాయం చేసి మరలా క్షేమకరంగా గృహం చేరేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చిన్నబిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు సంఘాన్ని ప్రేమించి మరి శాంతక్క అందరికి కూడా ప్రేమ మీదనే ఏర్పాటు చేసుకొచ్చారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఎంతైతే హెచ్చించారో నూరంతల ప్రతిఫలాన్ని దేవుడు వారి కుటుంబానికి అనుగ్రహించలేక ప్రార్థన చేద్దాం. అలాగే వారి కుమార్తె సంధ్య కొరకు ప్రార్థన చేద్దాం. కుమారుడు కృపాజన్యత కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. వారి సంపూర్ణ కుటుంబం మంచి ఆరోగ్యంతో క్షేమకరంగా ఉండేలాగా అందరం కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఐడియా రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సందీప్ కొరకు ప్రార్థించండి. రెన్యువల్కి ఇవ్వటం జరిగింది. మరి త్వరగా పనులన్నీ పూర్తయ్యేలాగా అందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో ఉన్నారు. వారు కూడా సకాలంలో వచ్చినట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా మన కొడుకుని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్రేష్టమైన నామనకు స్తోత్రాలు. ఎదిగి రాత్రికాల సమయంలో ఆదివారం తండ్రి ప్రభా పునరుద్ధరణ కూడుకులో మరలా మేము అందరం ఈ విధంగా కూడుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుగునైనా ఈ కూడుకు దీవెనకరంగా జరిగించండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుకుండండి. మీ అధ్యక్షతలో కూడుకు జరగడానికి సహాయం దయచేయండి. ఇవి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో ఉన్నారు. వారు కూడా సకాలంలో రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు సంఘ పెద్ద గారు కోటి గారు కుమారుడు రిషిబాబు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. రేపు అపాయింట్మెంట్ ఉంది. ఇదిగో తండ్రి నేను మెడికల్ అంతట్లో కూడా మీరు కృపను అనుగ్రహించి నార్మల్ రావడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో నేను ప్రభు శాంతక్కను బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో శ్రమించి ప్రేమను ఏర్పాటు చేసుకొస్తూ ఉన్నారు. నేను వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. స్తోత్రాలు. ఇదిగో ప్రభునైనా రూతమ్మ గారిని బట్టి వారి కుమారుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. నేను రూతమ్మ గారి పాస్పోర్ట్ రెన్యువల్లో ఐడి రెన్యువల్లో మీరు తోడుగుండండి. ఆనంది ఐడి రెన్యువల్లో మీరు తోడుగుండండి. నేను యజమాడికి మంచి మనసును దయచేయండి. ఐడి రెన్యువల్ అవడానికి సహాయం దయచేయండి. స్తోత్రాలు. ఇక సందీప్ ఐడి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. త్వరగా ఐడి అవడానికి సహాయం దయచేయండి. ఇంకా తండ్రి ప్రభా నేను ఇదిగో తండ్రి కుమారుడు ప్రభు నూతనంగా ఈ దేశం వచ్చాడు ప్రభా. నేను ఆ బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఇదిగో తండ్రి ఐడి విషయంలో కూడా సహాయం దయచేయండి. ఐడి త్వరగా నేను రావడానికి నేను ఇదిగో పని చేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. స్తోత్రాలు. ఇదిగో పనులు లేకుండా చాలామంది బిడ్డలు ఉన్నారు. వారందరికీ మంచి పనులు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది బిడ్డలు పనుల భారాలను బట్టి రాలేకపోతూ ఉన్నారు ప్రభా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా కొడుకుని ప్రారంభించి మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. మీ కృపలో అధ్యక్షతలో నేను దీవెనకరంగా కొడుకు జరిగించండి. ఈ సమయంలో పాటలు పాడుచు ఉండగా నేను మంచి స్వరాలు దయచేయండి ప్రభు. ఏకస్వరంతో నీ నామాన్ని మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఎదుగో తండ్రి ప్రభా కీర్తన భాగం చదివిన వారిలో మీరు ఉండండి. నడిపిస్తున్నటువంటి వారిలో నేను ఇదిగో తండ్రి నేను ప్రార్థిస్తున్నటువంటి వారిలో నేను మీరు తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి ఇదిగో నీ దైవజన్ని ఇండియా దేశం నుంచి క్షేమకరంగా దేశం నడిపించారు ప్రభా. నేను ఇదిగో తండ్రి ప్రభా నేను దైవజనులు షామిల్ ప్రసాద్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న దినాలు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి ఇంకా అనేక సంఘాల్లో బలంగా వాడుకోవడానికి మీరు సహాయం దయచేయమని ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు నేను ప్రేరేపణ దయచేయమని ప్రార్థిస్తాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా నేను ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో మరలా మేము తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఇదిగో మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం.
ఇంకా నీ పిల్లల ప్రభా దైవజనులు చెరలో ఉన్నారు ప్రభా, వారందరూ కూడా నేను క్షేమకరంగా బయటికి రావడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎంత వేదనలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రతి కన్నీటిని మీరు చూస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నాయన వారికి నైనా అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రాలు. ఇదిగో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా, కార్యం జరిగించండి తండ్రి. స్తోత్రాలు. 4వ తారీఖు తండ్రి ఒక అద్భుతం జరిగించి ప్రభా, నీ బిడ్డలందరూ కూడా క్షేమకరంగా బయటికి రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి నాయన. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో ట్రాన్స్పోర్ట్ విషయంలో నైనా సహకరిస్తున్నటువంటి బిడ్డలని, ఈ పరిచయలో సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపాక్షేమాలతో ఎప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించమని మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మేలు చేయకునే ఉండలేవయ్యా అని పాట పాడి ప్రభుని మహిమపడతాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ఆరాధించే వేళలందు నీది హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీది హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటు నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కల్గొన్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. జంట తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరవజాలను. యేసు నామమని పాట పాడుకుని ఆయన నామని కనపడదాం. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సమృద్ధిగా నన్ను ఉంచి, యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృప్తిగా నన్ను ఉంచి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో జీవింపచేసెనే. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి సమృద్ధిగా నన్ను ఉంచి, యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలకు ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలకు ఊరేగింపచేసెనే. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనెదారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను.
జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. ఇంటతిన ద్వారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఇంటతిన ద్వారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే ఆరాధించెదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటే నాకు చాలా అయ్యా. హల్లెలూయా. ఒకరు కలిసి పాడదాం. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునా నావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమునా నడిపించుములోతునకు. నా యాత్ర విరబోయా, నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించునా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించునా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాజాయను ప్రతిఫలము.
కొరకు ప్రాణార్పణము చేదు నడిపించు నానావా నడి సాంద్రమునదేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నానావా. హల్లెలూయా. అందరూ లేచిన పడదాం. అందరూ లేచి నిలబడదాం. కొద్దిసేపు ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. అందరూ కూడా ఎవరికి వారు హృదయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. గడిచిన ఆదివారం పునరుద్ధరణం నుంచి ఈ పునరుద్ధరణ కొడుకు వరకు నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని అందరినీ కాచావు, మా కుటుంబాలను రక్షించావు, మమ్మల్ని క్షేమకరంగా నడిపించావు. అన్ని విషయాల్లో మీరు సహాయం చేసావు అని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. నువ్వంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా అనే పాట పాడి అందరం కూడా ప్రభుని మహింపరుద్దాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిఠూరమైనను ఎన్ని బాధలున్నను అవునయ్యా ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, తోడు చాలయ్యా, కొద్ది నిమిషాలు దేవుని ఆరాధనతో నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, అవునయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. అదమ్మ కూడా చెప్పండి పడదాం. నువ్వంటే నాకు చాలేసి నీ వెంటనే ఉంటాం. నీ వంట మాకు చాలయ్యా, అవునయ్యా, మీరంటే మా బ్రతుకులకు చాలయ్యా, మీరు మా బ్రతుకులకు మా జీవితానికి చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టమైన నిట్టూరమైన అయ్యా నువ్వు ఉంటే చాలయ్యా. అందరము కూడా ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిర్దోషమైనను, ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిర్దోషమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, మరొకసారి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా తగిలిన కడల పాలైన ఆయన ముంచి వేసిన ఆశలు అనగైన ఆయన మాట ఉంటే చాలు, ఆయన మాట సెలవిస్తే చాలు. అయ్యా నీ మాట ఉంటే చాలు, నీ చూపు చాలు. అందరం ఒక కళ స్వరాలతో కడలి పాలైనను, అలలు జీవేసిన ఆశలు అనగాలిన, బ్రతుకున్నావా
నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆస్తులు ఏడనాడిన ఆరోగ్యం క్షీణించిన యోబు వలె విశ్వాసంలో నమ్మకంగా ఉందాం. ఆయన మాట సెలవిస్తే చాలు కోల్పోయినవన్నీ మన జీవితంలో తిరిగి పొందుకోగలం. ఆయన మాట సెలవిస్తే చాలు మనం ఆశిస్తున్న సమస్తాన్ని పొందుకోగలం. ఆయన మూడు వారి జీవితాన్ని తిరిగి మరలా శిఖరింపగలగ సమర్థుడైన అనాథగా మిగిలిన నీకు ఏది అసాధ్యం లేదయ్యా. ఆయన సమస్తం సాధ్యపరిచేది మీకు అసాధ్యమని ఈ లోకంలో ఏది కూడా లేదయ్యా. ఈ లోకంలో మనుషులు అసాధ్యమో అది సమస్తం సాధ్యపరిచేది మా పక్షాలయ్యా. ఈరోజు అడుగుబడినంటే ఉలిచిపడకంటే ఆధ్యాత్మికంగా దయచేసే దేవుడు అవుతుంది. గొప్ప సహాయకుడు అయ్యా. కృపలో నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
చాలయ్యా నీ ఉంటే చాలయ్యా, నాకేమీ అవసరం లేదు. నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఎంత బాధలు వచ్చినా మరొకసారి అందరం కలిసిపడదాం. ఎన్ని బాధలు వచ్చినానయ్యా, ఎన్ని ఇబ్బందులు వచ్చినానయ్యా, ఎంత కష్టం వచ్చినాయా ఆయన, ఈ లోకంలో అందరూ మిమ్మల్ని నిద్రస్తున్నా సరే ఆయన మిమ్మల్ని మాత్రమే విడిచిపెట్టబోయా ఆయన. నీ కృపను మాకు కావాలి ప్రభావ, నీ కృప పొందుకోవాలి ప్రభావ. ఈ లోకంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ నీ మాట చాలయ్యా ఆయన, మీ మాట రాత్రం ఆయన స్తోత్రం స్తోత్రం. ఒకరు ఆత్మతోని సత్యంతో ప్రభువును ఆరాధించేద్దాం. గడిచిన కాలమంతా దేవుని కృపలో కాంతి కాపాడినందుకు ప్రభువుని ఆరాధిద్దాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను అవునయ్యా,
చాలయ్యా, నీడ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీవంటే మేము ఉంటామేసయ్యా, నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీవంటే మేము ఉంటామేసయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. నిన్న నేడు రేపు ఒకే రీతిగా మారిన మా దేవా నీకు స్తోత్రం. స్తోత్రము దేవా. ఎదుగో ప్రభా, నాయనా నీ వంటే మాకు చాలయ్యా, అవును నాయనా. ఈ లోకంలో మరి ఏది అక్కర్లేదయ్యా, అవును తండ్రి. నాయన మీరుంటే చాలు, మా బ్రతుకులకి చాలిన దేవుడు తండ్రి. స్తోత్రం. నేను మీకు స్తోత్రములయ్యా, పరిశుద్ధుడా. నేను మీ మాట సెలవిస్తే చాలయ్యా, అవును నాయనా. నేను మీ మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయ్యా. ఆమేన్. ఇదిగో మీ మాట ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసిన దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రము ప్రభు. దేవా. ఇదిగో తండ్రి ప్రభు, నేను శతాధిపతి మీ దగ్గరికి వచ్చి నేను మా ఇంటికి రావడానికి మేము ఏపాటి వారు నీ మాట సెలవియా అని అడిగితే తండ్రి అవును ప్రభు తండ్రి. నీ మాట సెలవిచ్చారు తండ్రి ప్రభు, స్వస్థత పొందుకున్నాడు. ఇదిగో తండ్రి ప్రభు, మీ మాట సెలవిస్తే చాలు ప్రభా, ఇదిగో బలహీనంగా ఉన్నవారు ఇప్పుడే స్వస్థత పొందుకుంటారయ్యా, మీ మాట సెలవిస్తే చాలయ్యా. నేను ఇదిగో తండ్రి, నేను మరణ పడకలపై ఉన్నవారు లేగిస్తారయ్యా, మీ మాట సెలవిస్తే చాలయ్యా. నేను మీ మాట నాయన ప్రభా సత్యం తండ్రి ప్రభు, స్తోత్రం. నాయన తండ్రి నీ మాట వేదమయ్యా, నీ మాట సత్యం ప్రభు. సహాయం దయచేయి. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. స్తోత్రము తండ్రి. నీ మాట జీవము గలదయ్యా, మా యేసయ్యా, నీ మాట సత్యమైనదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యమైనదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాం. నశించున్న ఆత్మను ఆయన వెతక రక్షించే దేవుడు, ఆయన కొరకు ఆయన ఆరాధిద్దాం. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా,
ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోలను నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మాల బ్రతుకులు కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట, మాల బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము ఆయన సింహంలో ఉన్నప్పుడు విడిపించిన ఆయన మాట, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు విడిపించిన ఆయన మాట. ఈ సమయంలో దానియేలు వలె శ్రమలో ఉన్నదేమో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం లాంటి శ్రమలు నీ జీవితంలో వస్తున్నాయేమో, మానవ బ్రతుకును కూడా మధురంగా మార్చగలిగినటువంటి దేవుడి మాట. స్తోత్రం. నీ జీవితంలో మారవని చేదు అనుభవాలు ఉన్నాయేమో, ఇప్పుడే దేవుని సన్నిధిలో నీ చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే నీ దేవుని సన్నిధిలో దేవుని హస్తాలకు నీ మార ప్రతిని అప్పగించు. ఆయన మారను మధురంగా మార్చే దేవుడైన ఆయన మాట జీవం, ఆయన మాట సత్యం, ఏది ఆగినా ఆయన మాట ఆగదు, ఏది ఆగినా ఆయన మాట జరిగి తీరుతుంది, ఆయన మాట సత్యం. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మార బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట, మార బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట
మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా ఆయన ఆకాశం భూమి గతించినా గానీ నా మాట ఎన్నడూ గతించిన దేవాని కోతలు స్తోత్రములు నీ మాట మరిచిపోనిదయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు అన్నిటితో మరచిపోనిదయ్యా ఏది మారినా స్తోత్రం నీ మాట మారదయ్యా పరిశుద్ధుడా ఏది ఆగినా స్తోత్రం నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా స్తోత్రములు ఏది ఆగినా పరిశుద్ధుడా నీ మాట జరుగునయ్యా స్తోత్రం స్తోత్రం నీ మాట జీవము గలదయ్యా సజీవుడైన దేవానికి స్తోత్రములు నీ మాట సత్యము గలదయ్యా ఉదయా పరిశుద్ధుడా మాట మార్పు లేనిదయ్యా మార్పు లేని దేవానికి స్తోత్రం నీ మాట మరచిపోనిదయ్యా అవునయ్యా నీ మాట జీవం కలదయ్యా నీ మాటలో జీవం అన్నదయ్యా అవును నాయన నీ మాట చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉందయ్యా అవును నాయన నీ మాట చనిపోయిన వారిని లేపుతూ ఉందయ్యా స్తోత్రము నీ తండ్రి. మాట రోగులను స్వస్థపరుస్తూ ఉందయ్యా అవును దేవా. నీ మాట నాయన ప్రభువును బ్రతికిస్తూ ఉంది మమ్మల్ని స్తోత్రం. నడిపిస్తూ ఉంది నీకు అవును స్తోత్రం నాయన. నీకు స్తోత్రం నీకు స్తోత్రం స్తోత్రం. నీ మాట సత్యము గలదయ్యా నీ మాట సత్యం సత్యంలోని సర్వసత్యంలోనికి వెళ్ళే కృప మా అందరికి దయచేయండి నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం ఏది మారినా నీ మాట మారదయ్యా ఈ లోకంలో మనుషుల మాటలు మాత్రమే మారిపోతాయ్యా నీ మాట మారదయ్యా యేసయ్యా మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం నేను ఏది ఆగినా నేను మీ మాట ఆగదయ్యా ఏదైనా ఆగు ప్రతి లోకంలో కానీ మీ మాట మాత్రం మీ పని మాత్రం ఎక్కడ ఆగదయ్యా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం పరిశుద్ధుడా యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి నశించిపోతున్న వారిని ప్రభా బ్రతికించేది నీ మాట అవును నాయన స్తోత్రమయ్యా ఎవరైతే నశించిపోతూ ఉన్నారో ప్రభా నశించిపోయే ఆత్మల బట్టి భారం కలిగి ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి దయచేయండి. నశించిపోతున్న వారికి మీ మాటనైనా బయలుపరచండి ప్రభా నీ మాట బ్రతికిస్తూ ఉంది నీకు స్తోత్రం అవును నాయన హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ఇదిగో సింహాల గృహలో నాయన ప్రభా దానియేలు విడిపించింది నీ మాట అయ్యా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండంలో ఉన్నప్పుడు నేను విడిపించింది నీ మాట అవును నాయన నాయన నీ మాట చాలయ్యా నీ స్తోత్రం స్తోత్రములు తండ్రి నాయన నీ మాట చాలయ్యా నీ స్తోత్రం స్తోత్రములు దేవా. పరిశుద్ధడానికి వందనములు వందనములు నాయన. పరమ తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు. ఇంతవరకు ఆరాధనలో నీ పిల్లలతో మీరు అందరికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నీకు ఆరాధనలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీరు దర్శించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా
నువ్వు ఉంటే మాకు చాలయ్యా. మేమంటే మేము ఉంటామయ్యా. అవును తండ్రి. నేను నీవు లేకపోతే మా బ్రతుకులు లేవయ్యా. నీవు లేకపోతే మా జీవితాలు లేవయ్యా. నీవు లేకపోతే మా కుటుంబాలు లేవయ్యా. నీవు లేకపోతే మా సంఘాలు లేవయ్యా. నేను నీవు ఉంటే చాలయ్యా. మా ప్రాణమున్నంత వరకు నేను ఇదిగో ఆఖరి రక్త పట్టు వరకు మట్టిలో కలిసేంత వరకు ప్రభు నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకే ఉంటాయి. నేను ఎప్పుడు ఎల్లప్పుడు నేను ప్రభు నీ మార్గాలను తొలగిపోకుండా తండ్రి ప్రభు నేను ఇదిగో నేను క్రియలున్న జీవితం జీవించే కృప దయచేయండి ప్రభు. క్రియలు లేని విశ్వాసం వ్రతం అంటున్నారు ప్రభు. ఇదిగో క్రియలు లేకుండా మేము ఎవరైనా ఉన్నట్లయితే నేను ఇప్పుడే క్రియలతో జీవించే కృప దయచేయండి. ఈ రాత్రి కలిసి సమయంలో తండ్రి ప్రభు వచ్చిన పిల్లలందరినీ మీరు దర్శించండి. ఒక నూతన తీర్మానంతో తండ్రి ప్రభు ఇదిగో నీ దైవసరుడు ఏ వాక్కునైతే నేను వెదజలతో ఉన్నాడు ఆ వాక్కుని హృదయంలో నింపుకుని తిరిగి వెళ్ళే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతవరకు ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాక మరి ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ మరి నడిపించినటువంటి బిడ్డలను బట్టి దేవునికే మహిమ కలిగిన గాక. మరి చాలా సమయం అయిపోయింది. తొందరగా వాక్యానికి సమయం ఇద్దాం. మరి కీర్తనలు చదువుకుందామండి. అనుష గారు వచ్చి 120 కీర్తన చదవలసిందిగా కోరుచున్నాం. అందరిని లేచి నిలబడి. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 120వ అధ్యాయం చదువుకోవచ్చు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుచున్నాను. ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవులన్నిటినీ మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించెను. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఎంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాద్యుల వాడిగల బాణములను నీ మీద వెయ్యును. అయ్యో, నేను మెషేకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారము యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించు వాడను. నేను కోరినది సమాధానమే. ఆయన మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దేవతి దేవుడి వెనుకల్లో దీవించిన గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం అండి. మరి వాక్యం చదివి వినిపించినటువంటి అనుష గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి తొందరగా వెళ్ళిపోదాం, సమయం లేదు. వాక్యం కొరకు ప్రార్థన. కిరణ్ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మా సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడు అయిన పరమంద ఆశ్చర్యుడైన మా ప్రియ పుల్లకపు తండ్రి, మీ ఘనమైనది పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వరకు ఆరాధనలో పాటలు పాడుచుండగా మంచి స్వర్మలు దయచేశారు. మరి వాక్య పట్టణాన్ని ధ్యానించుకోవడానికి కృప చూపించారు. మరి ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వాక్య భాగంలోకి వెళ్తున్నాం తండ్రి. మీరు మా కొరకు ఏ ఆహారాన్ని అయితే మీరు సిద్ధపరిచారు అయా, వినగలిగే చెవులను, గ్రహించే మనసును, వాక్యానుసారంగా జీవించే జయకరమైన జీవితాన్ని మా అందరికి దయచేయండి అయా. వాక్యం చెప్పుచున్న మీ బిడ్డలో మీరు ఉండండి. ఆ బిడ్డ నోటికి మీరు నోరై ఉండండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరుండి పరిశుద్ధాత్మ నడిపింపులో మీ మాటలనే తెలియచేయటానికి మాకు ఏది వినసొంపుగా ఉంటుందో అది కాకుండా మీరు మాతో ఏ మాటల ద్వారా మా జీవితాలను సరిచేయాలని ఆశిస్తున్నారో ఆ మాటలే పలికించమని కోరుతున్నాం తండ్రి. అయ్యా, ఆ మాట మా జీవితాన్ని నిలబెట్టాలి, మా బ్రతుకును మార్చాలి.
మేమున్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మమ్మల్ని నడిపించాలి అయ్యా. మీతో నిత్యము మీ రాజ్యములో మేము ఉండులాగన మీ మాట జీవము కలిగిన తండ్రి, మీ మాట సత్యము కలిగింది, మీ మాట ఎటువంటి వారినైనా మార్చగలదు తండ్రి. మీ మాటకు అటువంటి శక్తి ఉంది తండ్రి. మరి నా తండ్రి, ఆ మాట ద్వారా మా బ్రతుకులను మార్చుకొని మీకు సమీపంగా జీవించే కృపను గురించమని ఇక ముందు జరగబోతున్న కార్యక్రమం అంతటి విషయంలో సమస్తము మర్యాదగా క్రమంగా జరిగించి నడిపించి సహాయం దయచేయమని, ఈ ప్రార్థన మీ పాసనలో చేర్చుకోమని, ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ పాసనలో చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. మరి వాక్యం గారికి ప్రార్థించిన కిరణ్ గారికి వందనాలు. మరి ప్రత్యేకమైన మరి కార్యక్రమానికి వచ్చాము. వాక్యం కొరకు మరి సమయల్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు, ఇండియా నుంచి వచ్చిన పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన ప్రియులు దైవజనులు రాజకుమారయ్య గారికి, అలాగే నడిపిస్తున్న ప్రియులు సహోదరుడికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. అల్పుడును అయోగ్యుడును పనికిరని పాదధూళి నీ పాద సందులో నీ వాక్యం బట్టి నిలబడుచుండగా ఏడంతల ఆత్మ మాకు ఇచ్చిన బిడ్డలకు కావాల్సిన మాటలు మీరు అనుకరించి సహాయం చేయండి. సంఘం నానాటికి మీరు అభివృద్ధి పరచండి. అనేక ఆత్మలు రక్షించబట్టని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చక్కని మాట దేవుడు మనం తెలియజేస్తున్నాడు. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చూసి తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పిల్లలు, ఈ లోకంలో చాలామంది దేవుని పిల్లలమని పిలువబడుతూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం. కానీ మన మనసు ఎలా ఉంటుందంటే కలవరపడిపోతుంటుంది. కష్టం వచ్చినా కలవరపడుతుంది, ఇబ్బందులు వచ్చినా కలవరపడుతుంది, నష్టం వచ్చినా కలవరపడుతుంది. పిల్లరా, ఏదొచ్చినా కలవరం ముందు మనకు వస్తుంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లరా, మన మనస్సును ముందు స్వాధీనం చేసుకోవాలి. మన మనస్సును ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటామో అప్పుడే మన ఆత్మీయమైన జీవితము ప్రశాంతంగా వెళ్తుంది, ఆత్మీయమైన జీవితము మేలుకరంగా వెళ్తుంది, ఆత్మీయమైన జీవితము దీవెనకరంగా వెళ్తుంది, ఆత్మీయమైన జీవితము గొప్ప కార్యాలు చూడగలుగుతుంది. ప్రశాంతత లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా ప్రభు సన్నిధికి వెళ్ళదు. ప్రశాంతత లేకపోతే దేవుని వాక్యం నీ మైండ్లోకి ఎక్కదు. ప్రశాంతత లేకపోతే నువ్వు దేవునిలో స్థిరపడలేవు, బలపడలేవు, దీవించబడలేవు. ప్రశాంతత చాలా ప్రాముఖ్యమైనది. ప్రశాంతత నీ జీవితాన్ని మారుస్తుంది. పిల్లరా, ఏదో డబ్బు సంపాదించాలని ఆశించడం కంటే పిల్లరా, దేవుని వాక్యం సంపాదించాలని ఆలోచన మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మన జీవితానికి ఏమొస్తుంది అంటే ప్రశాంతత వస్తుంది. యెషయా గ్రంథం 26:3 చెప్తున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాని పూర్ణ శాంతిగా చేస్తానంటున్నాడు. పిల్లరా, గమనించండి, ఎవని మనసు ఎవరి మీద ఆనుకోవాలంట? ప్రభు మీద ఆనుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతిగా నువ్వు చేయగలుగుతావు. పిల్లరా, ఎందుచేతనంటే అతడి మనసు దేవుడి మీద ఆనుకుంది కాబట్టి మన మనసు కూడా ఎప్పుడు కూడా దేవుడి మీద ఆనుకునేలా ఉంచాలి, దేవుడి మీద ఆధారపడేలా ఉంచాలి. పిల్లలు, ఈ దేవుడి మీద ఆధారపడే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సమస్తము ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. పిల్లలు, లోకాశల వైపు, లోక తలంపుల వైపు, లోక కోరికల వైపు, లోక ఉద్దేశాల వైపు మనం చూస్తున్నంత వరకు కూడా దేవుని కార్యాలను ఎప్పుడు కూడా మనం చూడలేం. దేవుని కార్యాలు మేలులు ఎప్పుడు పొందుకోలేం. పిల్లరా, మనం ఎప్పుడు కూడా మన మనసుని మనస్వాధీనంలో ఉంచుకోవాలి. మొదట ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఎన్ని గంటల వాక్యం చదవాలి మనం నిర్ణయించుకోవాలి. ఎన్ని గంటలు ప్రభు దగ్గర రావాలి అది మనం నిర్ణయించుకోవాలి.
వీళ్ళని గమనించండి. ఎందుచేతనంటే దేవుని వాక్యం చెప్తుంది, వీళ్ళరా దేవుని బిడ్డలుగా మన మనసును ఎప్పుడైతే మనం స్వాధీనపరుచుకుంటామో అప్పుడే మనం దీవించబడతామో, అప్పుడే మనం ఆస్వాదించబడతాం. బైబిల్లో ఎంతమంది తన మనసును స్వాధీనపరుచుకున్నారు? వీళ్ళరు నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ. నేను ఇండియాలో అయితే 3 గంటల వాక్యం చెప్తాను, కానీ ఇక్కడ 3 గంటలు కాదు కదా, 1 గంట చెప్పడానికి 30 దెబ్బలు పడిపోతున్నాను. ఇలా నేను స్టేజ్ మీదకి వచ్చిన టైం మర్చిపోతాను పిల్లలు, ఎందుకంటే నేను వాక్యంలో నీలం అయిపోతూ ఉంటాను. అందులోకి మీ దైవజనం చక్కని వాక్యం కూడా ఎర్రక్షరాలతో ఇట్టారు అక్కడ. పిల్లలు ఒరే చూడు చూడు వాక్యం టైం చూడని ఎర్రక్షరాలతో చూపెడుతుంది. మన కన్ను ఎప్పుడు కూడా ఎర్రక్షరాల మీద, ఎర్ర చీర మీద, ఎర్ర వాటి మీద కనపడుతుంటుంది. అందుకోసం ఎర్రక్షరాలతో పెట్టారు అక్కడ. పిల్లలు ఏదేమైనా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందే 2 సెకండ్ల ముందే మీకు నేను ముగించేస్తాను. పిల్లలు నాకు సమయం పాటించడం చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడు కూడా దుబాయ్లో కూడా సమయాన్ని పాటించాను, కోవిట్లో సమయాన్ని పాటించాను, ఎక్కడ కూడా సమయాన్ని పాటిస్తాను. ఎక్కడ నేను ఫస్ట్ నుంచి కూడా సమయం, మీరు చాలా సమయం చెప్పండి అంత, సమయం చెప్పలేదు అనుకోండి అలా వెళ్ళిపోతుందంటే పిల్లలు. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఎవరు తన మనసును స్వాధీనపరుచుకున్నారు అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానియేలు తన మనసును స్వాధీనపరుచుకున్నాడు. దానియేలుకి ప్రియమైన వాళ్ళరా రాజుగారు ఏం చెప్పారంటే నపుంసకులకు అధికారి దానియేలు. పిల్లరా ఆ దానియేలు పిల్లరా ఆ నెబుకద్నెజరు తీసుకొచ్చి ఆ దేశానికి తీసుకొచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆ విగ్రహ దేవతలకు అర్పించిన అర్పణములన్నీ అట్టుకొచ్చి ఈ యవనస్తులకి మాంసాన్ని వండి పెట్టండి అని చెప్పి అధికారం ఇచ్చాడు. అయితే దానియేలు బృందం ఏం చేస్తారంటే, అయ్యా మేము ఆ మాంసం తినడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే విగ్రహాలకు అర్పించిన మాంసం మేము తింటే మా పవిత్రమైన ఆత్మ, పవిత్రమైన మనసు, పవిత్రమైన హృదయము అపవిత్రమైపోతుంది. మీకు తెలుసా అపవిత్రమైపోద్దని? గమనించండి. బూతులు రానివాడు బూతులు మాట్లాడతాడు, తిట్టివాడు తిట్టకుండా ఉన్నవాడు తిట్టిగా మొదలెడతాడు. ఎందుకంటే అపవిత్రమైన వాడు ఎప్పుడైతే మనం భుజిస్తామో మన మనసంతా కలవరం అయిపోద్ది, మన మనసంతా పాడైపోద్ది. అందుచేత ప్రభు ఏం చెప్పాడంటే అపవిత్రమైనది ఏది కూడా మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడు. అందుచేత గొంతు పిసుకుని వాటిని పిల్లర ఆ రక్తమును ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. పిల్లర అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లర ఏది తినకూడదు అని చెప్పాడు. అయితే ఈ 4 స్నేహితులు కూడా వెళ్ళి పిల్లర వంట ఆయనతో మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, అయ్యా మాకు మాంసం వద్దు కానీ కాయగూర భోజనం పెట్టండి అయ్యా అన్నాడు. పిల్లర కాయగూరల భోజనం ఉన్న శ్రేష్టమైన బలము, ఆరోగ్యము ఇంకెందులో లేదు. మీకు తెలుసు లేదు నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను అనుకుంటాను, నాకు ఎవరైనా పిలిచి పప్పుసారి ఎడితే చాలు అనుకుంటాను. పప్పుసార్లో ఉన్న ఆరోగ్యము చక్కగా ఉంటుంది అనుకుంటాను. కానీ చాలామంది నన్ను పప్పుసారి తిన్నవారు. పిల్లలు ఎక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు పప్పుసారి ఎట్లా రావడం, నాకు ఇష్టమైన కూర ఏంటంటే పప్పుసారి. పిల్లరా అయితే పొద్దున కూడా అరబ్ ఇంట్లో ఉంటున్నాను నేను. ఆ పక్కనే ఆ అరబీ డ్రైవర్ ఇల్లు ఉంది, ఆ డ్రైవర్ ఇంట్లో నన్ను దాస్తున్నాడు. ఎవరు చూడకుండా పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి, ఎవరు చూడకుండా పరిగెట్టుకుని బయటకు వచ్చేయాలి. అది చూసామంటే ఆయన తిడతాడు, ఇదేం పెద్ద దొంగబద్దు పోతున్నాను ఎక్కడ అనుకుంటున్నాను నేను. ఏం చేయము, ఆయనేమో కాదనలేము, ఈయనేమో వద్దనలేము అన్నట్టుంది నా పరిస్థితి. పిల్లరా వాళ్ళు అరబ్ ఇంట్లోంచి భోజనం పట్టుకొస్తారు. ఆ భోజనం పట్టుకొచ్చిన తర్వాత తీరా చూసేటప్పటికి ఎప్పుడు రోజు చికెనే. ఇదేంట్రా బాబు చికెన్ వెళ్తాము, ఇరానీ హోటల్ ఉంది అక్కడ, పప్పుసారి కొనుక్కోద్దామని అంటాను. లేదండి మీకోసమే చికెన్ ఇది అంటాను అంటారు. ఆయన 2 డ్రైవర్లు ఉన్నారు, ఆ 2 డ్రైవర్ల మధ్య నేను ఉన్నాను. పిల్లలు ఏదేమైనా పిల్లలు దానియేలు ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటంటే మీరు మాకు శాకాహారం పెట్టండి. అలాగెలా కుదురుతుందని చెప్పాడు. వంట అయినా కాదు, ఒక నెల రోజులు, ఒక 10 రోజులు 10 దినములైనా ఆహారం మాకు పెట్టండి. ఆ తరువాత మా ముఖాలు శ్రేష్టంగా ఉంటే ఆ భోజనం తింటాము. ఒకవేళ మాంసాహారం తిన్నవాళ్ళు ముఖాలు తేటగా ఉంటే మీరు పెట్టిన భోజనం తింటామని చెప్పి వాగ్దానం చేసుకున్నారు. అయితే వంట అయినా ఆ శాకాహారం ఇంటికి పెడతాం మొదలెట్టారు 10 రోజులు. మాంసాహారం తిన్న వాళ్ళకంటే శాకాహారం తిన్న వాళ్ళు ముఖాలంట తేటగా ఉన్నాయంట. దేవుని స్తోత్రం. పిల్లరా గమనించండి, ఎప్పుడైతే తేటగా ఉన్నాయో పిల్లరా దానియేలు మనసు. మనం కూడా ఒకసారి చూడండి, ఎప్పుడైనా హోటల్కి వెళ్ళామనుకో, చికెన్ బిర్యానీలు, దమ్ బిర్యానీలు, హైదరాబాద్ బిర్యానీలు కనపడ్డాయనుకో, అనవసరంగా అడ్డన్న ఆడిచ్చింది కాదు అనుకుంటాం. అంటే మన మనసు ఏంటంటే కొంతమంది అంటారు మొక్కలేందే
అంటారు. మరి నాకు తెలుస్తూ పిల్లరా, నేను చాలా సంవత్సరాలు సేవ చేస్తున్నాను కాబట్టి ఆ మాంసం మీద చాలా విరక్తి పుట్టింది. పిల్లరా, ఎవరైనా చారు వేసినా తిందామనిపించింది. అలాంటి పరిస్థితి. ఏదేమైనా దానియేలు చక్కని మాట చెప్పాడు. ఒక తీర్మానించుకున్నాడు ఏంటంటే, నేను శాకాహారమే తినాలి. తన మనసును దృఢపరుచుకున్నాడు. నా మనసు ఎప్పుడు కూడా మాంసాహారం తినకూడదు అనుకున్నాడు, శాకాహారం తిన్నాడు. దానియేలు మనసును దృఢపరుచుకున్నాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందాడు. పిల్లలు గమనించండి, మనం కూడా మన మనసును స్వాధీనపరచుకోవాలి. ఎప్పుడైతే మన మనసును స్వాధీనపరచుకుంటామో అప్పుడు దేవునికి దగ్గర అవుతాం, దేవునికి దగ్గర సమీపస్తులుగా అవుతాం. మన మనసును స్వాధీనం లేదనుకోండి, మన మనసును విడిచిపెట్టేసామనుకోండి, రకరకాల వాటిని పరిగెడుతూ ఉంటుంది. నా చిన్నప్పుడు దేవుని అరకముందు నేనేం చేసేవాడినంటే, నా మనసు ఎలా నచ్చితే అలా పరిగెట్టేవాడిని. నేను అనుకున్నాను శ్రీదేవిని పెళ్లి చేసుకోదాం అనుకున్నాను. ఏమనుకున్నానండి? సినిమా యాక్టర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే పిల్లరా, పెళ్ళిడు వచ్చింది నాకు, శ్రీదేవిని చేసుకోలేమని బొంబాయి వెళ్ళిపోయాను. పిల్లలు గమనించండి, ఎందుకంటే నా మనసు ఎలా ఉంది? స్వాధీనపరచుకోలేని మనసు అది. నా మనసు స్వాధీనపరచుకోలేదు. శ్రీదేవి ఎక్కడ, నేనెక్కడండి? పిల్లలు గమనించండి, బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో ఎలాగైనా సరే ఆమెను కలుసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుని వెళ్ళాను. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు ఆమె నాకు కలపలేదు. అసలు కలుసుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. నా మనసు మాత్రం ఏముంటంట పరిగెడుతుంది, చూడాలి, ఆమె చేసేసుకోవాలి ఏమైనా సరే. కానీ అక్కడ మహిమ సత్యం ఒకటి ఉంది బొంబాయిలో. ఆ చర్చికి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా శ్రీదేవిని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏంటి ప్రభువా అని. పిల్లరా, అప్పుడు దేవుడు అన్నాడు, నీ మనసును సాధనపరచుకోముందు అన్నాడు. ఏమన్నాడండి? నీకు తగ్గదని నేను ఇస్తున్నాను, నీ మనసు నువ్వు సాధనపరచుకో, నువ్వు ఆకాశానికి నిచ్చినేయొద్దు అని చెప్తే, సరేలే ప్రభా నీ ఇష్టం, ఎవరిని ఎత్తవి నాయన అంటే, మా ఇంటి పక్కనే ఉంది చక్కని అమ్మాయి, ఆమెను తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తారు. దేవుని స్తోత్రం. నేను ఏదైతే అనుకున్నానో ఆమెలో గుణగణాలు అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు, ఎందుకంటే యవ్వన బిడ్డల జీవితాలు ఎలాగుంటాయి అంటే, పిల్లలు మహేష్ బాబుని పెళ్లి చేసుకోదాం అనుకుంటారు. పిల్లలు యవ్వనస్తుల బిడ్డలు ఎలాగుంటారంటే, పిల్లలు ఈ మధ్యని మంచి హీరోయిన్లు వస్తున్నారు, వాళ్ళని పెళ్లి చేసుకోదామని ఆలోచన ఉంటుంది. కానీ నీ మనసును నువ్వు స్వాధీనపరుచుకుంటే నీ జీవితము ప్రశాంతంగా వెళ్తుంది. నీ మనసు నువ్వు స్వాధీనపరచుకోకపోతే నీ బ్రతుకంతా కష్టాలే, నీ బ్రతుకంతా నష్టాలే, నీ బ్రతుకంతా ఇబ్బందులే, నీ బ్రతుకంతా సమస్యలతో ఉంటాయి. నీ మనసును ఎప్పుడైతే నువ్వు స్వాధీనపరచుకున్నావో, నీ మనసును స్వాధీనపరచుకున్న రోజుని నీ మార్గము దేవుడు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లల బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, పిల్లల న్యాయాధిపతులు చూస్తే 16 అధ్యాయంలో మనం చూస్తే, పిల్లల సంసోను సోయర్ అనే పిల్లల గ్రామానికి వెళ్ళాడు. లోయలోకి వెళ్ళాడంట. లోయ సోయర్ అనే పట్టణానికి వెళ్ళాడు. పిల్లరా, ఎప్పుడైతే వెళ్ళాడో ప్రియమైన ఇక్కడ గమనించినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, న్యాయాధిపతులు 16:4 చూస్తే అక్కడ అంటాడు, సోయారు లోయలో ఉన్న పిల్లరా, ఈ సంసోను ఏం చేయాలి? అసలు దేవుని ప్రజలకి పిల్లరా మంచి స్థానంగా ఉండాలి, తలగా నియమించబడ్డాడు. పిల్లరా, ఫిలిష్తీయులు సర్దారులకి విరోధంగా పిల్లరా వ్యతిరేకించడానికి, యుద్ధం చేయటానికి సంసోను దేవుడు సిద్ధపరిచాడు. కానీ సంసోను సోయర్ అనే లోయలోకి వెళ్ళిన తర్వాత ఆ హృదయం మారిపోయిందంట. హృదయం చంచలమైపోయింది, హృదయం పాడైపోయింది. దేవుడు అతని సంసోను ఎందుచేత అయితే పంపించాడో, దేవుడు సంసోను ఎందుచేత అయితే ఆ తల్లికి పుట్టించాడు, తల్లికి చెప్పాడు, మనోహర్ చెప్పాడు, అమ్మా నీకు పుట్టబోతున్నవాడు పరిశుద్ధుడు కాబట్టి, మంచివాడు కాబట్టి నీవు చెడ్డవేమి కూడా అపవిత్రమని ఏమి తినొద్దు అన్నాడు. అంటే ఆ రోజుల్లో కళ్ళు తాగేవారు, మత్తు పానం తాగేవారు, రకరకాల స్త్రీలు కూడా తాగేవారు. ఈరోజు కూడా కొంతమంది పిల్లరా ఉన్నారండి. ఉదికి వెళ్ళాను నేను, ఆ సొట్ట అడ్డంగా ఎట్టేసింది ఒక ఆవిడ, ఫూ అంటుంది, ఏంక రైలు ఇంజిన్లాగా పోగొచ్చేస్తుంది. ఇదేంటి ఎక్కడ పోగొచ్చేస్తుంది, పొయ్యలేదు ఎక్కడ అనుకుంటున్నాను నేను. తీరా చూసేటప్పటికి అగ్గేమో లోనెట్టుకుంది. ఆ తర్వాత ఆ సుత అంటారు, ఏమంటారు దాన్ని, ఓ అని వచ్చేస్తుంది. ఏంటంటే పోగొచ్చేస్తుందాను, అబ్బా ఆపేసింది.
ఇలా చాలామంది ఉంటారు, మనస్సుని అపవిత్రపరుచుకుంటారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు, హృదయాన్ని అపవిత్రపరుచుకుంటారు. హృదయాన్ని అపవిత్రపరుచుకున్నప్పుడు ప్రభువుని పిలిస్తే ప్రభు ఎలా పలుకుతాడు? హృదయాన్ని అపవిత్రపరుచుకుని ప్రభువా ప్రభు అని పిలిస్తే ఎలా జరుగుతుంది? వాక్యం చెప్తే చూడండి, లోకాసువార్త 6:24 చెప్తుంటాడు. పిల్లరా, లోకాసువార్త 6:24 చక్కని మాట చెప్తుంటాడు చూడండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే లోకాసువార్త 6:46 అమ్మ. నేను చెప్పు మాటల ప్రకారంగా నీవు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? చాలండి. నేను చెప్పిన మాటల ప్రకారముగా మీరు ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తున్నారు? నిజమే కదా. ప్రభు చెప్పిన మాట ఒకటి, మనం చేసే పని ఒకటి, మనం నడిచే నడక ఒకటి, మనం ఆలోచించే ఆలోచన ఒకటి, మనం జీవించే జీవితం ఒకటి. పిల్లరా, అప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రభువా అంటాం. అదే అంటున్నాడు, నేను చెప్పిన మాట మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభుని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారు మీరు? చాలామంది ఈనాడు క్రైస్తత్వం అంతా కూడా అదే ఉంది. వాళ్ళ ఇష్టాసారం జీవించేస్తారు, వాళ్ళ ఇష్టాసారం బ్రతికేస్తారు, వాళ్ళ ఇష్టాసారం నడిచేస్తారు, వాళ్ళకి ఇష్టాసారంగా ఉంటారు. కానీ కొంచెం కష్టం వచ్చే సమయానికి ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు ఆదరిస్తాడులే, ప్రభు కనికరిస్తాడులే అని. పిల్లలు, ప్రభు కనికరిస్తాడు, కానీ నీ హృదయం మారితేనే కదా కనికరం చూడగలుగుతావు. నీ మనసు మారితేనే కదా కనికరం చూడగలుగుతావు. నీ హృదయము, నీ మనసు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. పాపానికి చోటు ఇవ్వకుండా, వ్యసనాలకు చోటు ఇవ్వకుండా, మలినానికి చోటు ఇవ్వకుండా, పాప స్థితికి చోటు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పిల్లరా, మనసుని నువ్వు స్వాధీనపరచుకో. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారు. సంసోను పిల్లరా సోయరు లోయలోకి వెళ్ళిన తర్వాత తన మనసు ఏమైపోయిందంట? స్వాధీనపరచుకోలేకపోయాడు. చంచలమైపోయింది, పాడైపోయింది, ద్విమనస్సుకు వచ్చేసింది. పాడైపోయిన తర్వాత చివరికి ఆయన పాపం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పాపం చేయటం మొదలుపెట్టాడో ఆ పాప జీవితాన్ని పిల్లరా అతని జీవితాన్ని పాడు చేసుకున్నాడు. 100 ఏళ్ళు బ్రతకవలసిన తను యవన ప్రాయంలోనే పిల్లరా కళ్ళు ఓడబెట్టుకున్నాడు. ఒక గానుగు స్థలానికి గానుగు దానికి కట్టి గానుగు ఎద్దు స్థానంలో ఉండవలసిన ఎద్దు సంసోను ఎద్దు స్థానంలో ఉండి గానుగు తిప్పటం మొదలుపెట్టాడు. అందరూ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఉమ్ములేస్తున్నారు, గుద్దులు గుద్దుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు అని కేకలే సర్దారులు, పిలితీలు అందరూ అతని మీద దొరికాడు రా బాబు అని అందరూ కూడా కక్ష సాధిస్తున్నారు. కానీ ప్రియులారా, దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని చూస్తే న్యాయాధిపతులు 16వ అధ్యాయము పిల్లరా 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చెప్తాడు ప్రియులరా ఏమంటే 28వ వచనం చెప్తాడు, ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రభువా, నేను తప్పు చేశాను, నా మనసు స్థిరం చేసుకోలేకపోయాను, నా మనసును స్వాధీనం చేసుకోలేకపోయాను, నా మనసును స్థిరపరచుకోలేకపోయాను. ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే 16:28 చెప్తున్నాడు, చిన్న ప్రార్థన చేశాడు. ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత దేవుని శక్తి సంసోను మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టాడు. కానీ ఒక విచిత్రం ఏమిటంటే, పాపము నీ జీవితంలో ఉన్నంత వరకు దేవుని దగ్గర రాడు. ఇది గమనించండి. మనం చంటి పిల్లల్ని చాలా బాగా ప్రేమిస్తాం. ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నాడు అనుకోండి, ఆ బొగ్గ గిల్లుతాం, ఇలాగంటాం అలాగంటాం. ఆడు ఏడుతున్నాడంటే ఆడి ముఖం ఇలా ఎట్టేటప్పటికి ఆడి ముఖాన్ని చూసి నవ్వుతాం మనం. కానీ ఆ పిల్లోని ఎక్కడో సరే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లోడు కానీ ఉన్నాడు అనుకో, రే అలా అమ్మని కాకేరా, అలా అమ్మని కాకే, ఈడు ఇలా కూర్చున్నాడు, ఒకసారి అలా అమ్మకి కాకే కడుగుతాడు శుభ్రంగా అంటారు. అప్పుడు దాకా ఆ బిడ్డను నువ్వు ముద్దెట్టుకున్నావే, అప్పుడు దాకా ఆ బిడ్డని కౌగిలించుకున్నావే, అప్పుడు దాకా ఆ బిడ్డని కింద పెట్టలేదే. కానీ వాడు రెండిట్లో కూర్చున్న తరువాత అతడు ఆ బిడ్డ నీకేమైపోయాడంట, దూరం అయిపోతున్నాడు, దూరం పెడుతున్నాడు. అలాగే యేసయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ నీలో పాపం ఉంటే మాత్రం ఆయన అంటాడు దూరంగా నెట్టేస్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చెప్తాడు, పిల్లరా పాపుల ప్రార్థన దేవుడు
అంగీకరించడు. పాపుల ప్రార్థన దేవుడు అంగీకరించడని దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లరా, మన హృదయాన్ని లేక మన మనసును స్వాధీనపరచుకోకపోతే పాపమే. మన మనసును స్వాధీనపరచుకోకపోతే చీకటే. మన మనసును పరచుకోకపోతే కష్టాలే, నష్టాలే, బాధలే, ఇబ్బందులే, సమస్యలే వెంటాడుతూ ఉంటాయి. మన మనస్సును ఎప్పుడైతే స్వాధీనపరచుకొని వాక్యము చేత నీ మనసును కట్టుకుంటావో అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది పిల్లరా. అంతేకాకుండా ఇంకా దేవుని గ్రంథంలో మనం చూస్తే, రాజుల గ్రంథంలో మనం చూస్తే గెహాజీని మనం చూస్తున్నాం. గెహాజీ దైవజనుడి దగ్గర ఉన్నాడు, చక్కగా నేర్చుకుంటున్నాడు, ఆత్మ విషయాలు నేర్చుకుంటున్నాడు. కానీ గెహాజీకి ఒక ఆలోచన వచ్చింది. నయమాను పట్టుకొచ్చిన ఆ బంగారము, వెండి, వస్త్రాలు, వాటి మీద డబ్బు పిల్లరా, ఆ వాటి మీద మనసు కలిగింది. దైవజనుడు అన్నాడు, ఇది నాకు అక్కర్లేదని చెప్పాడు నయమాన్ తోటి. కానీ దైవజనుడు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు చూసి వెంటనే గెహాజీ పరిగెడుతున్నాడండి. పరిగెడుతుంటే నయమాను వెనక తిరిగి చూసిన తర్వాత ఆ దైవజనుడి దగ్గర ఉన్న ఆ వ్యక్తి పరిగెట్టుకొస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు చూడండి, ఆపండి రథాలని చెప్పి ఆపిన తర్వాత ఆయన అంటాడు, ఈ పలానా చేరు నుంచి కొంతమంది వచ్చారు మనుషులు, వారి కోసం 2 జతల బట్టలు కావాలంట, కొంత అది కావాలని అడిగి తెచ్చుకున్నాడు. ఇదంతా మీకు ఇవ్వటానికి తెచ్చాను, ఇదంతా పట్టుకొని చెప్తే అవన్నీ ఎత్తుకొచ్చిన తర్వాత ఒక సీడీ ఉంటే ఆ సీడీ కింద అవన్నీ అక్కడ పెట్టి తలుపు తాళం వేసి జోలు పెట్టుకుని వచ్చి సైలెంట్గా నుంచున్నాడండి పిల్లలు. అప్పుడు దాకా దైవజనుడు చెప్పే మాట విన్నాడు, అప్పుడు దాకా దైవజనుడి మాటకు లోబడ్డాడు, అప్పుడు దాకా దైవజనుడు చెప్పిన ప్రతి విషయానికి వారు అంగీకరించాడు. ఎప్పుడైతే ధనాన్ని చూశాడు, ఎప్పుడైతే ఐశ్వర్యం చూశాడు, ఎప్పుడైతే వస్త్రాన్ని చూశాడు, ఎప్పుడైతే ఆ పరిస్థితులు చూశాడు, మనసు ఏమైపోయిందంట, చంచలమైంది. స్వాధీనపరచుకోలేకపోయాడు. పరిగెట్టాడు. దైవజనుడు కేకేశాడు, గెహాజీ నువ్వెక్కడికి వెళ్ళవయ్యా? అయ్యో నేను ఎక్కడికి పోలేదే. నీవు రథాల వెనక పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ద్రాక్ష తోటలు, వెండి బంగారములు సంపాదించుకోవటానికి ఇది సమయమా? చూడు గెహాజీ, నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతి వారికి కలుగునుగాక. పిల్లరా, ఎందుచేతనో తెలుసా? నయమానికి మంచి వ్యక్తి, శుభ్రత కలిగి ఉన్నవాడు, ఎటువంటి డాగు లేదు, మచ్చ లేదు. కానీ ఎప్పుడైతే మనసును స్వాధీనపరచుకోలేదో నయమానుకు కలిగిన కుష్టి ఇతను అంటించుకున్నాడు. ఈనాడు చాలామంది రోడ్ల మీద కుష్టి రోగులు ఉన్నారంటే నాకు నయమానే ఈయన జ్ఞాపకం వస్తాడు, గెహాజీ జ్ఞాపకం వస్తాడు. ఆయన సంతతంతా కూడా కుష్టి రోగులతో ఉంటారు. దైవజనుడు చెప్పాడు, చెప్పిన వెంటనే నొసట మీదంట తెల్లని కుష్ఠము వచ్చిందని చెప్తాడు. ఇలా బైబిల్లో రాయబడి ఉంటుంది. ఎందుకంటే మనసును నువ్వు స్వాధీనపరచుకోకపోతే, మనసును నువ్వు స్వాధీనపరచుకుని ఉండకపోతే, భక్తి చేయకపోతే, ఈ బైబిల్ మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ గ్రంథం మనకి ఎందుకు వచ్చిందో తెలుసా? నీ మనసు అటు ఇటు వెళ్తున్నప్పుడు, నీ మనసు అటు ఇటు పరిగెడుతున్నప్పుడు నువ్వు బైబిల్ దగ్గర కూర్చుని బైబిల్ ధ్యానం చేస్తుంటే అప్పుడు నీ మనసు ఏమవుతుందంట, నిలకడవుతుంది. నీ మనసును నువ్వు ఎప్పుడైతే నిలకడ చేసుకుంటావో, నీ మనసును ఎప్పుడైతే సరి చేసుకుంటావో, నీ మనసును ఎప్పుడైతే ప్రభుకి అంకితం చేస్తావో, నీ మనసును ఎప్పుడైతే ప్రభుకి స్థిరపరుస్తావో, నీ మనసును ఎప్పుడైతే ప్రభు సందులో ఉంటావో, నీ మనసును ఎప్పుడైతే ప్రభు కోసం సిద్ధపరుస్తావో, భద్రపరుస్తావో, పరిశుద్ధత కోసం సిద్ధపరుస్తావో, అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించేస్తాడు. ఈనాడు భక్తులు చాలామంది తన మనసును చేసుకోలేకే ఈనాడు అనేక పర్వతంలో ఎదిగిన భక్తులు కుప్పలా కూలిపోయారండి. కుప్పలా కూలిపోవటానికి కారణం వారి మనసు స్వాధీనం లేదు. మన మనసును మనం స్వాధీనం చేసుకోవాలి. భక్తి చేస్తున్నామంటే ఏదో కాదు పిల్లరా, మన మనసును స్వాధీనపరచుకుంటేనే భక్తి. అంతేకాని మన మనసు మన ఇష్టాసారంగా వెళ్తే, మన మనసు ఇష్టాసారంగా జీవిస్తే అది భక్తి కాదు ఎప్పటికీ కూడా. పిల్లరా, ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ చూద్దాం అనుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మనిషిని తిడదాం అనుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా చేద్దాం అనుకుంటాం. అది ఏమవుతుందంటే మన మనసును మనము నిలకడ చేసుకోలేకపోతున్నాం, మన మనసును స్వాధీనపరచుకోలేకపోతున్నాం. నేను పరిశుద్ధురాలుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి ఆలోచన మనకు వస్తుంది, కానీ గుమ్మం తాటి బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఆలోచన దూరం వెళ్ళిపోతాయి.
నేను మొట్టమొదటిసారి 2016లో పిల్లలు దుబాయ్పట్నం వెళ్ళాను. మంచి వాకింగ్ చెప్పాను. వాకింగ్ చెప్పి సూట్ కేసు పట్టుకొని పిల్లలు బయటకు వచ్చేదోడికి 2 ఆడలు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు అయ్యి బాబు ఇది ఏంటారు బాబు, పాస్టర్ గారు అలాగే వెళ్ళక నీ గుమ్మంటే వెళ్దామన్నాడు ఆయన. అది ఏం జరుగుతుంది? వాళ్ళు ఇద్దరు కూడా జుట్టు అట్టేసుకుని కొట్టేసుకుంటున్నారు. ఏంటంటే ఈ దుబాయ్ ఎంతేనండి, ఎంత చెప్పినా అంతేనండి. పిల్లలు వీళ్ళు ఎంత చెప్పినా టయానికి రారు. వీళ్ళు ఎంత చెప్పినా వాక్యం వింటారు కానీ వెళ్ళినట్టుంటారు. వీళ్ళు ఎంత చెప్పినా దేవుని వాక్యానికి లోబడరు. వీళ్ళు ఎంత చెప్పినా సరే దేవుని సన్నిధికి వస్తారు కానీ వచ్చినట్టు ఉంటారు కానీ వాళ్ళు మార్పు ఉండదు. మరి ఎందుకు వస్తున్నట్టు? భక్తులను చెప్పుకోవటానికే. భక్తి నువ్వు చెప్పుకుంటున్నావంటే దాని అర్థం ఏంటి, ఫలితం ఏంటి? తిమోతి రాసిన పత్రికలు అంటాడు 5:3 అంటాడు, పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉండక వారికి నీ విమోకుడివై ఉండమంటాడు తిమోతితో. వారు కొంతమంది ఉన్నారయ్యా, పైకి భక్తి వేషం వేశారు కానీ, పైకి భక్తిగా ఉన్నారు కానీ వారు నిజంగా భక్తులు కాదు. వాళ్ళకి నీ విముఖుడివై ఉండు, వారికి వేరుగా ఉండు, దూరంగా ఉండు అని చెప్తున్నాడు. పిల్లరా, మనం భక్తి చేస్తున్నామంటే దాని శక్తిని చూడాలి. మనం భక్తి చేస్తామంటే దాని బలాన్ని చూడాలి. దాని భక్తి చేస్తామంటే దాని గొప్ప తాత్పర్యాన్ని చూడాలి. మనం భక్తి చేస్తామంటే దేవుని కార్యాలు మనం చూడాలి. భక్తి చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూడకపోతే మన జీవితము ఫలితం ఏంటంటే, ఎందుకు మనం భక్తి చేస్తున్నాం? సమయం వృధా అయిపోతుంది పిల్లల, కాలం హృదయం అవుతుంది పిల్లలు, వచ్చి కూర్చుంటున్నాం కానీ మనలో మార్పు లేకపోతే భక్తి ఎందుకండి? నీ భక్తి దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, యోబు గ్రంథంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీ భక్తి నీకు ధైర్యమునివ్వదా అని చెప్తున్నాడు. మన భక్తి మనం చేస్తామంటే మనకి ధైర్యం పుట్టించాలి. మన భక్తి మనం చేస్తున్నామంటే మనకి మేలు పొందుకోవాలి. మన భక్తి ద్వారా భక్తి మనం చేస్తున్నామంటే దీవించబడాలి. మన భక్తి ద్వారా మన భక్తి మనకి ధైర్యం ఇవ్వకపోతే ఎందుకు భక్తి, ఎందుకు చేస్తున్నావు? నీ మనసును నువ్వు ఏం చేయాలంటే పిల్లరా, స్వాధీనపరచుకునే వారిగా మనం ఉండాలి పిల్లరా. అంతేకాకుండా ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, మరొక మాటను చూపించేసి నేను ముగిస్తాను పిల్లరా. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే 6 నుంచి మనం చదివితే ఒక ఆయన కనపడుతుంటాడు 9వ వచనం వరకు పిల్లరా. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయన పేరు ఏమిటంటే ఏసేపు కనపడుతున్నాడు. పిల్లల అన్నదమ్ములు అతన్ని కొట్టి గుంటలో పడేసి తర్వాత వారికి ఐగుప్తులకి అమ్మేశారు. వెళ్ళిపోయాడు, అమ్మివేయబడ్డాడు. పోతీఫర్ ఇంటిలో పిల్లరా అక్కడ పని చేస్తున్నాడు. అలా యవనస్తుడే, మంచి రూపవంతుడు, మంచి సౌందర్యవంతుడు, చక్కని యవన ప్రాయం కలిగిన వాడు. పిల్లరా ఆయన పొలం చూసుకుంటున్నాడు, ఇంటి పనులు చూసుకుంటున్నాడు, అన్ని పనులు అన్నీ చూసుకుంటున్నాడు. ఆ యజమానికి ఏంటంటే వచ్చి ఎక్కడికన్నా వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోవటం తప్ప అక్కడ ఏముందో, ఆయనకి ఏముందో, ఎక్కడెక్కడ ఏముందో అతనికి ఏమీ తెలియదు. అంతా కూడా యోసేపు మీద ఉంచేశాడు. యోసేపు కూడా పిల్లరా చక్కగా ఆయన కుటుంబం అంతా కూడా చక్కబెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాడు. ఒకరోజు యోసేపు ఇంటిలో నీళ్లు తాగటానికి వెళ్ళిన తర్వాత పోతీఫర్ భార్య అతని మీద కందేసిన తర్వాత రుమాలు ఈ భుజం మీద ఇలా వేసుకున్నాడు. ఆ రుమాలు ఇలా కట్టుకుందంట. ఇప్పుడైనా నువ్వు నాకు చిక్కావు, నన్ను నా కోరిక తీర్చమన్నదే. ఎప్పుడైతే కోరిక తీర్చమంటుందో వెంటనే పిల్లలు, ఈనాడు యవ్వన బిడ్డలకు కూడా అలాంటి అవకాశం వచ్చిందనుకో ఏం చేస్తారు? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. భక్తిని ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ప్రభు సన్నిధికి వస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, దేవుని కానుకలు ఇస్తున్నారు, దర్శనభాగాలు ఇస్తున్నారు, ప్రభు సన్నిధిలో ఎంతో రాజకుమార్ గారికి ప్రోత్సాహంగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, ఒక అమ్మాయి వచ్చి నా కోరిక తీర్చమని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఒక్కసారి మనకి మనం ప్రశ్నించుకోవాలి. అలాంటి యోసేపుకి వచ్చిన అవకాశం నాకు అలా ఉంటుంది అనుకోండి, ఏం చేస్తాను? నీ భక్తి ఏం చేస్తుంది? అప్పుడు నీ శక్తి ఏం చేస్తుంది? నీ మనసు ఏం చేస్తుంది?
ప్రశ్నించుకోవాలి. కానీ ఏసేపుకి వచ్చిన అవకాశాన్ని ఏసేపు ఏం చేశాడంటే ఆమె 2 పక్కని పట్టుకున్న రుమాల్ని ఆమె చేతిలో వదిలిపెట్టి కింద కూర్చున్నాడు. ఎప్పుడైతే కింద కూర్చున్నాడో వెంటనే ఆమె చేతిలో రుమాలు ఉండిపోయింది. ఈయన పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటాడు, నీ యవనేశం నుండి పారిపోము. యేసేపు పారిపోతున్నాడు. తన మనసుని కాపాడుకున్నాడు, తన హృదయాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు, యవన ప్రాయములో ఉన్న తన జీవితాన్ని కాపాడుకోకున్నాడు. పిల్లరా, టీనేజ్ వయసు అని ఒకటి ఉంటుంది. ఆ వయసులో పిల్లరా ఎవరైతే తన జీవితాన్ని కాపాడుకుంటారో, తన బ్రతుకుని కాపాడుకుంటారో, తన ప్రవర్తన కాపాడుకుంటారో వారి జీవితాంతం కూడా తలదించుకునే అవకాశం రాదు ఎక్కడ కూడా. ఆ టీనేజ్ వయసు వచ్చిన తర్వాత వారి ఇష్టాసారంగా జీవించారంటే, వారి ఇష్టాసారంగా నడిచారంటే వారి జీవితాంతం కూడా ఆ మచ్చ వెంటాడుతూ ఉంటుంది. పిల్లలు గమనించండి, పరిశుద్ధతని కాపాడుకోవాలి. దేవుని పిల్లలని మనము, దేవుని సందు ఉండవలసిన మనము, అనేక మందికి ప్రకటించే వారి మనము మన స్థితిని, మన హృదయాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, మన హృదయాన్ని కాపాడుకొని ప్రభుకి ఇష్టంగా నువ్వు జీవిస్తుంటే యేసేపును దేవుడు ఆస్వాదించాడు. దేవునికి స్తోత్రం. పారిపోతున్నాడు, ఆయన పారిపోతున్నాడు. పిల్లర తీసుకెళ్ళి సరసాల వేసేసింది. సరసాల నాయకుడు అతనికి అధికారం ఇచ్చాడు. పిల్లరా, ఆ తరువాత రాజుగారికి దేవుడు కల పుట్టించాడు. రాజుగారి కలిస్తే ఈ కలభావం ఎవరు చెప్తారని ఆలోచన చేస్తే ఒక సేనాధిపతి ఒక ఆయన వచ్చి, అయ్యా నాకు సరసాలు ఒక ఆయన దొరికాడని చెప్పి అతను చెప్పినట్టు జరిగిందని చెప్పినప్పుడు అతను తీసుకురాని చెప్పినట్టే వెంటనే సరసాలని తీసుకొచ్చి అతను శుభ్రంగా సవరణ అన్ని చేయించి సన్నని వస్త్రం తొడిగించి మెల్ల ఒక చైన్ వేసి పిల్లలు రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు అంటారు, ఈ ఐగుప్తు దేశమంతా పరిపాలన నీదే కన్నా ఇసారా ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా దేవుడు నిర్ణయం చేశాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, ఎందుకు చేస్తానంటే మన జీవితంలో పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటే, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటే, నీ మనసు నువ్వు కాపాడుకుంటే, ఈ లోకమైన మలినమైన లోకంలో మనం పడిపోకుండా, పాపముని వ్యసనాలు ఉండిపోకుండా మన హృదయం, పవిత్రమైన హృదయం ప్రభు కల్పించి నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోగలిగితే నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, నీవు నేను కూడా పరిశుద్ధతను కాపాడుకోగలిగినప్పుడు దేవుని కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు నువ్వు నేను చూస్తాం. పిల్లరా, అటువంటి బిడ్డగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ దేవుడి చిన్న మాట ముగిస్తున్నాను. దేవుడి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. మరి సామ్యూయల్ ప్రసాద్ గారి ద్వారా మరి మంచి వాక్యాన్ని మనం వినగలిగాం. అరగంట చెప్పారు కానీ గంట అయినా మరి ఆ వాక్యానికి సరిపోదు. చాలా మంచి వాక్యం. మరి నిజంగా చాలా తక్కువగా చెప్పేశారు. ఏంటంటే ఎవరైతే మనసును స్వాధీనపరచుకుంటారో వారు ధన్యులు అన్నమాట. మనం మనసును స్వాధీనపరచుకోకపోతే చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ప్రతి విషయంలో కూడా, చిన్న విషయానికి వచ్చి పెద్ద విషయానికి ఏంటి, అన్ని విషయాల్లో కూడా ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. చిన్న విషయం కాదు, చాలా లోతైన విషయం. మరి చాలా సింపుల్గా చెప్పారు అయ్య గారు. మరి ప్రతి ఒక్కరు కూడా మీ మనసును మీరు నిగ్రహం చేసుకొని స్వాధీనపరచుకోగలిగితే కనుక ప్రతి దాంట్లో కూడా మనం విజయం పొందుకుంటాం. దేవునికి మహిమ కలిగిన గాక. సమయం తక్కువగా ఉంది. మరి కానుకల పాట శాంతి గారు వచ్చి కానుకల పాట పాడవలసిందిగా ఒక పల్లవి, ఒక శరణం. రమ్మ. మీ అందరికీ నా వందనాలండి. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగబోయితి. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగబోయితి. నీ గుండెలో దాచుమా
నీ గూటికి చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికి చేర్చుమా. నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితే, గుండె చెదిరిన కోయిలనై మూగబోయితే. గువ్వలకు గూళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం. గువ్వలకు గూళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం. నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా. గొడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదిరిన కోయిలనై మూగబోయితి. పిల్లలకు తల్లిష్టం, చేపలకు నీళ్ళిష్టం. పిల్లలకు తల్లిష్టం, చేపలకు నీళ్ళిష్టం. నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణం నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితే, గుండె చెదరిన కోయిలనై మూగబోయితే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి శాంతి గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ముఖ్యమైన ప్రార్థన అవసరతలు ఉన్నాయి. మరి మన సంఘ పెద్ద కోటి గారు కుమారుడు రిషి బాబుకి రేపు హైదరాబాద్లో మెడికల్ చెకప్ జరుగుతుందంట. మరి అన్ని విధాలా కూడా మరి రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అలాగే శాంతి అక్క గారు శాంతి గారు ఈరోజు భోజనాలు తయారు చేశారు. మరి వారి నిమిత్తం వారి కుటుంబ నిమిత్తం ప్రార్థన చేయండి. అలా కిరణ్ వాళ్ళ అన్నయ్య గారు కొత్తగా వచ్చారు, వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే ఐడీలు రెన్యువల్ చేయించుకునేవారు పుష్పతమ్మ గారు, అలాగే సందీప్, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరి నిమిత్తం, ఇంకా ఉన్న ప్రార్థన అవసరతల నిమిత్తం, మన సంఘంలో ఉన్న అవసరతల నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మరి ఈ కార్యక్రమాన్ని మన దైవజనులు సంకాపరి రాజ్కుమార్ గారికి అప్పగిస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసి దేవుని ఇవ్వాల్సింది కోరుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా చక్కని మాటలు మనం విన్నాం. మన మనసుని స్వాధీనపరచుకోవాలి అని, మన మనసును స్వాధీనపరచుకుంటున్నామా లేదా అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం సరిచేసుకోవాలి, గమనించుకోవాలి. చాలా అమూల్యమైనటువంటి మాటలు దైవజనుల ద్వారా మనం విన్నాం. అయితే ఏసేపు కొరకు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. యవ్వన వయసులో ఏసేపు మనసును స్వాధీనపరచుకున్నాడు. పాపం ఎదురుగా వచ్చినా ఆయన మనసుని నిబ్బరం చేసుకుని స్వాధీనపరచుకొని పాపం ఎదుటి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అంటే ఆయన జీవితంలో యూటర్న్ తీసుకున్నాడు.
మన జీవితంలో మనం మాత్రం యూటర్న్ తీసుకోలేకపోతూ ఉన్నాం. నేరుగా వెళ్ళి పాపంలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాం. యేసేపు జీవితంలో చక్కని ఆలోచనతో ఒక యూటర్న్ ఆయన జీవితాన్ని మార్చేసింది, ప్రధాని అయిపోయాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితాల్లో పాపం మన ఎదురుపడినా, పాపం మనకు సమీపంగా ఉన్న మన జీవితాల్లో మనం యూటర్న్ తీసుకుంటే మనం కూడా విజయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. చాలా చక్కని మాటలు. మనస్సును స్వాధీనపరచుకోవాలి. ఏ విషయంలో మనం మనస్సును స్వాధీనపరచుకుంటున్నాం మనం ఒకసారి ఆలోచించండి. మన జీవితాన్ని మనం స్వాధీనపరచుకోలేకపోతూ ఉన్నాం. మన మనసు అంతా టీవీ పైన, సీరియల్ పైన, సినిమాల పైన, పాటల పైన, ముఖ్యంగా ఫోన్ పైన మన మనసును ఫోన్ పైన పెడతా ఉన్నాం. ఫోన్కే అడిక్ట్ అయిపోతూ ఉన్నాం. 24 గంటల సమయంలో 20 గంటలు ఫోన్కే ఇస్తూ ఉన్నారు అధికంగా. ఫోన్కి ఇవ్వటాన్ని బట్టి జీవితాలు మారవు, ప్రభువుకి ఇవ్వటాన్ని బట్టి జీవితాలు మారుతాయి. అందరూ ఫోన్కి తక్కువ సమయం ఉండి ప్రభువుకి ఎక్కువ సమయం ఉండి అప్పుడు జీవితాలు మారుతాయి. అందుకే ఫోన్ గురించి పాట కూడా పాడాలనిపిస్తుంది. ఫోన్ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఇంకేమీ నాకు వద్దు యేసయ్యా, ఐఫోను చాలయ్యా, ఇంకేమీ వద్దయ్యా, నువ్వు అసలే వద్దయ్యా, ఫోను చాలయ్యా, ఫోనుంటే నాకు చాలు యేసయ్యా, ఐఫోన్ ఉంటే చాలు యేసయ్యా. మన బ్రతుకులు ఆ విధంగా ఉన్నాయి. ఫోన్ ఉంటే చాలు, ఏది అవసరం లేదు. యేసయ్య అసలే అవసరం లేదు. ఫోన్ ఉంటే చాలు. బైబిల్ అవసరం లేదు, వాక్యం అవసరం లేదు. ఫోనుకున్నంత విలువ మన దేవుడికి ఇవ్వట్లేదు. మనం ఎప్పుడైతే స్వాధీనపరచుకోవాలి మన మనసును, మన హృదయాన్ని, అప్పుడే మన జీవితంలో మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. దేవుడు చక్కని మాటలు బయలుపరిచాడు. శుక్రవారం కూడా రండి, దైవజనులు మన మధ్యలో ఉండబోతూ ఉన్నారు. శుక్రవారం కూడా ఎక్కువ సమయాన్ని వాక్యానికి ఇద్దాం. ఇంకా అమూల్యమైనటువంటి వాక్కులు మనం విందాం. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రకటనలు చేశారు కదండి. మన పెద్దగారు కుమారుడు రిషిబాబు రేపు మెడికల్ చెకప్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. నార్మల్ రిపోర్ట్లు వచ్చేలాగా అందరూ ప్రార్థన చేయండి. మరి మన శాంతక్ గారు అందరికీ ప్రేమించి భోజనాలు సిద్ధపరచుకొచ్చారు. మరి కుమార్తె క్షేమకరంగా ఇండియా వెళ్ళారు. కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు, నమ్ముచి ఉన్నాం. ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాం. సంధ్యమ్మ కొరకు, కుమారుడు కృపాజన్యత కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో మన తమ్ముడు కిరణ్ వాళ్ళ అన్నయ్య గారు ఖతర్ దేశం నూతనంగా వచ్చారు. చేస్తున్నటువంటి పని అంతట్లో కూడా ప్రభు సహాయం చేసి మంచి స్థితిలో మరి ఉండేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. వారి అన్నయ్య గారి కొరకు, అలాగే ఐడీల రెన్యువల్ కొరకు మరి ఆనంద్ ఐడి రెన్యువల్ అవ్వలేదు, పుష్పవతి అమ్మగారు ఐడి రెన్యువల్ అవ్వలేదు, రూత్ అమ్మగారు ఐడి రెన్యువల్ అవ్వలేదు, నా కుమారుడు సందీప్ ఐడి ఇంకా అవ్వలేదు. ఐడీల రెన్యువల్ కొరకు ప్రార్థన చేయండి. అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఐడీలు లేకపోవటాన్ని బట్టి. ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు మరి మన జీవన్ వాళ్ళ చిన్నమ్మ గారు, శాంతమ్మ గారు, దేవుడు వారు వివాహ జీవితంలో దాంపత్య జీవితాన్ని దీవించి ఈరోజు మరొక పెళ్లి రోజుని అనుగ్రహించి ఉన్నారు. వివాహం అన్న విషయాల్లో ఘనమైంది. వారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. ఇంకా ఇటువంటి వివాహ దినాలు ఎన్నో వారి జీవితాల్లో జరుపుకోవాలని వారి కుటుంబం కొరకు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అన్న చంద్రపాల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం. ఒకసారి అందరం దానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, ఈ పునరుద్ధాన దినాన దేవా మాకు ఇచ్చిన ఆధిక్యత, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దినం
ఇదిగో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలందరూ కూడా తండ్రి ఈ ఆరాధనలో ఉండటానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సేవకుని బట్టి వందనాలు ప్రభావ. దేవ రాజ్ కుమార్ బ్రదర్ ప్రభా తమ్ముని బట్టి దేవ ఎంతో భారభరితమైనటువంటి సేవను కొనసాగిస్తూ ఉండగా బిడ్డను బలపరచండి తండ్రి. యవన బిడ్డలందరూ ఎంతో సహకరిస్తూ ఉన్నారు. వీరందరి పట్ల మీరు కృప చూపిస్తున్నారు. వాళ్ళు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు అందరికీ దయచేసి ప్రాధాన్యపడుతున్నాను. ముఖ్యంగా ఇది నాన్న ప్రభా నీ దాసులను ప్రభా నీ దూతను మా మధ్యకు నడిపించారు. అవును ప్రభా. దేవా మీకు వందనాలు. గత శుక్రవారం దినాన్ని కూడా చక్కటి వాక్యాన్ని ప్రభా నీ బిడ్డ ద్వారా మాకు అందించున్నారు ప్రభా. ఏలియాతో ఉన్న దేవుడవు, ఏలియా అనే పేరుకు అర్థం యెహోవాయే దేవుడు. అవును ప్రభా, ఆ దేవుడు మా మధ్య నుంచారు. స్తోత్రాలు తెలియజుకుంటున్నా. అదే రీతిలో ప్రభా ఈ రాత్రి కాలంలో కూడా తండ్రి ఆయన మా మధ్య నడిపించినందుకు స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి ఆయన ఒంటరిగా ఉంటున్నప్పటికీ లేక సహోదరుల మధ్యలో ఉంటున్నప్పటికీ ప్రభా నీ ప్రసన్నత నీ మహిమ ఆ బిడ్డకు తోడుగా ఉంచండి అయ్యా. బిడ్డను బలపరచండి తండ్రి. నీ దాసుడు ప్రభా ఇదిగో తండ్రి ఈ దేశం వచ్చినాడు తండ్రి ఏ లోటు లేకుండా సహాయం చేయమని ప్రార్థన. ఇది నాన్న మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మేము బలంగా దాన్ని మా హృదయాల్లో నింపుకొని ప్రభా మేము ఆత్మీయంగా బలపడాలి తండ్రి. దేవా ఇదిగో తండ్రి మేము నిబ్బరం కలిగి జీవించడానికి సహాయం చేయండి దేవా. మా మనస్సును మా స్వాధీనంలో ఉంచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన మేలులలో దేనిని మరువకుము. ప్రాణాన్ని మన మనస్సును దేవా మన స్వాధీనంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో దేవా సమస్తమును సమకూడి జరుగుతాయి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఆయనకి ఇచ్చినటువంటి మా మధ్యన మళ్ళీ ఇంకను రానున్న దినాల్లో కూడా ప్రభా నీ పరిచర్య ఆయన ద్వారా నడిపించండి. ఇంకా అనేక మంది ప్రభా నీ సేవకులు ఈ దేశంలో ఉంటూ ఉండగా వారిని కూడా బలపరచండి. ముఖ్యంగా ఇందాక అనౌన్స్ చేసిన ప్రియులు ప్రభా నా సహోదరుడు అనౌన్స్ చేసినట్టుగా ప్రభా మరి బిడ్డలు ఇంకా మరి దేవా మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డలకు విడుదల కలుగు చేయండి తండ్రి. దేవా మరి వచ్చే నెలలో 4వ తారీఖున మరి నిశ్చితమైనట్లయితే ప్రభా వారు కేసుని దేవా ఉపసంహరించుకున్నట్టును ప్రభా విడుదల చేయడానికి సహాయం చేయమని. ఈ దేశంలోకి ఎవరు నీ సేవకులు వచ్చినప్పటికీ ప్రభా ఆ రీతిలో నిర్బంధించబడకుండా దేవా నీ సేవకులు అందరినీ కాపాడండి. దేవా నీ సేవకులు ఎక్కడే ఉన్నప్పటికీ ధైర్యంగా ప్రభా నీ కొరకై ప్రభా బ్రతుకుతున్నాం. నీ కొరకై మేము జీవిస్తాం. నీ కొరకై మరణిస్తాం. అట్టి భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని వేడుకొని ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి బిడ్డల ప్రభా ఇదిగో తండ్రి వారు గుప్పిలిప్పి ఒక కానుకలు ఇచ్చారు తండ్రి. వాటిని కూడా సంఘ శ్రేయస్సు కొరకు ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. నూరంతలుగా ప్రభా ఆశీర్వదించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను వారికి ఉన్న సమస్యలను తీర్చే దేవుడు మీరే. మేమందరం ఆశ పెట్టుకుని ప్రార్థన పట్టుదల విడువక మనసును నిబ్బరం చేసుకుని తండ్రి మనసును మా స్వాధీనం ఉంచుకుని మా మనసును మీకు అప్పగించి మా హృదయాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా మేము జీవించినప్పుడు సమస్తమును ప్రభా మాకు అనుగ్రహిస్తారని మెండైన దీవెనలతో మమ్మల్ని పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినంత బ్రతిమాలడికి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యం వచ్చిన గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిద్రాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడిన మనకందరికీ అలాగే దైవజన్ రాజకుమార్ గారికి వారి కుటుంబానికి సంఘానికి ప్రార్థన చేసిన ప్రియులకు వాక్యం చెందిన బిడ్డలకు సదాకాలం దేవుని ఆత్మతోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.